ఉమ్మడి వరంగల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు నత్తనడకన సాగుతున్నాయి. ఏ కొనుగోలు కేంద్రంలో చూసినా ధాన్య ప్రాసలే కనిపిస్తున్నాయి. ధాన్యం మొత్తం కొన్నామని అధికార పార్టీ నాయకులు చెబుతున్నప్పటికీ ఇటీవల నిర్వహించిన ఉమ్మడి వరంగల్ జిల్లా ధాన్యం కొనుగోలు రివ్యూలో రైతుల సమస్యలను అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఏకరువు పెట్టారంటేనే ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు 50% ధాన్యం కొనుగోలు జరగడంతో అకాల వర్షాలను చూసి అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. కాంగ్రెస్ పాలనలో అన్నదాత ఆగమవుతున్నాడు. విత్తనాలు కొనే దగ్గర నుంచి పంట అమ్మి ఆ పంట డబ్బులు బ్యాంకులో పడేదాకా అష్ట కష్టాలు పడుతున్నాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు ఎన్నో కష్టాలు పడి పంటలు పండించినా ఆ ధాన్యాన్ని కొనే విషయంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైంది. సాధారణంగా రోహిణి కార్తె మొదలయ్యే నాటికి వడ్ల కొనుగోలు పూర్తి కావాలి. ఆ తర్వాత వానాకాలం పంట కోసం రైతన్న ప్రణాళికలు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే వానాకాలం సీజన్ సమీపిస్తున్నా ఇంకా యాసంగి వడ్లే అమ్ముడుపోక రైతన్న పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఒకవేళ అకాల వర్షం వస్తే ఆరుగాలం పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరవుతుందని రైతన్న వాపోతున్నాడు. ఇప్పటికీ 2 నెలలైంది ఐక్యభావ సెంటర్లో పెట్టి కొనుగోలు లేదు. మళ్ళీ ఇప్పుడు రోహిణి కార్తె వచ్చింది, విత్తనాలు పెట్టే టైము ఈ ఎప్పుడు కొంటారు, మాకు డబ్బులు ఎప్పుడు ఇస్తారు, విత్తనాలు మళ్ళీ ఎప్పుడు పెట్టాలి. ఇది ఇక్కడ ఎమ్మెల్యే అనే టైం అమెరికాకి పోయింది, పట్టించుకొని నాదులు లేరు. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు సుతా చేయలెత్తేసారు. ఈ వడ్లను ఎప్పుడు కొంటారు, ఎప్పుడు తీసుకొని మా అకౌంట్లో డబ్బులు ఎత్తే మళ్ళీ విత్తనాలు తెచ్చుకోవాలి, ఇప్పుడు దుక్కులు దున్నుకోవాలి. ప్రతి ఒక్కదానికి పెంచుతారు, రైతుకు పెంచుడు లేదు, ఏమి లేదు. బోనస్ అన్నారు, బోనస్ లేదు, ఏం లేదు. కొన్న వడ్లకైనా పైసలు వెంటనే వేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ధాన్యం సేకరణ అంచనా దాదాపుగా 10.77 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్నప్పటికీ ఆ తర్వాత దాన్ని 9.60 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గించారు. వరంగల్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 50% కంటే తక్కువగానే ధాన్యాన్ని సేకరించారు. వరంగల్ జిల్లాలోని నర్సంపేట డివిజన్ సహా భూపాలపల్లి, ములుగు ప్రాంతాల్లో కోతల ఆలస్యం కారణంగా దాదాపు 50% మాత్రమే కాంటాలు పూర్తయ్యాయి. సేకరణ లక్ష్యంలో ఇప్పటి వరకు 5 లక్షల టన్నుల వరకు మాత్రమే కొనుగోలు పూర్తయ్యాయి. అకాల వర్షాలు వచ్చే ప్రమాదం ఉందని, అందుకే ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు. ఈరోజు రైతుల పరిస్థితి చూస్తే ఏ రైతును మందలిచ్చినా వారి కళ్ళల్లో నీరు తప్ప రక్తం లేదనేది తెలంగాణ ప్రభుత్వం ఒక్కసారి తెలుసుకోవాలి. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. అదేవిధంగా ఈరోజు రైతులను అనేక ఇబ్బందులు పెట్టిస్తుండు ఈ రేవంత్ సర్కారు. రైతు బంధు చక్కగా లేదు, ఎరువులు చక్కగా లేదు. ఏ కోణంలో చూసుకున్న రైతును క్షోభకు గురి చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఐకేపీ సెంటర్లలో చూస్తే రైతులు ఒక్కొక్కరు వడ్లు పోసి నెల రోజులు గడుస్తున్నా కూడా కాంట పెట్టే నాదుడే లేడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు. సీఎం రేవంత్ రెడ్డి మొదట్లో ఏం చెప్పి ఓట్లు అడిగి రైతులను ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిండో ఇప్పుడు రైతులను పట్టించుకునే పాపాన పోవడం లేదు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం మొదటి గింజ కూడా కొనే దిక్కు నాదుడే లేరు. తూకాలు వేయడానికి బస్తాలు లేవు, మిల్లులకు పంపించేందుకు లారీలు లేవు. రైతులు అరిగోస పడుతున్నారు. అరిగోస పడ్డా కూడా ఈ రైతులను పట్టించుకునే నాదుడే కరువైపోయిండు. ఇటీవల మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహించిన ధాన్యం కొనుగోళ్ల రివ్యూలో క్షేత్రస్థాయిలో రైతుల ఇబ్బందుల గురించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అదే బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి చెప్పక తప్పలేదు. అధికారులు చెప్పే లెక్కలకు, ప్రజాప్రతినిధులు చెప్పే లెక్కలకు పొంతనే లేదు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని ఘన్పూర్, లింగాల ఘన్పూర్, రఘునాథపల్లి మండలాల్లోనే 2 లక్షల బస్తాలు అమ్ముడుపోక రైతులు ఇబ్బందులు పడుతున్నారని కడియం చెప్పారంటే సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మంత్రులు ఉత్తమ్, పొంగులేటి జూన్ 4 లోపు ధాన్యం సేకరణ జరగాలని లక్ష్యాన్ని నిర్దేశించడం, ఆ లోపు వర్షాలు వస్తే రైతుల పరిస్థితి ఏంటని కడియం ప్రశ్నించడం చూస్తే రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో విలువేలేనట్లుగా స్పష్టమవుతోంది. 5 మండలాలు ఉంటాయి. 5 మండలాల్లో ఇంకా షిఫ్ట్ కావాల్సిన ప్యాడీ చాలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గన్పూర్ స్టేషన్ మండలంలో దాదాపు ఇంకా ఒక 80,000 బ్యాగ్స్ షిఫ్ట్ చేయవలసి ఉంది. రఘునాథపల్లి మండలంలో ఒక ఆల్మోస్ట్ అక్కడ ఒక 80,000 బ్యాగ్స్ షిఫ్ట్ చేయవలసి ఉంటుంది. లింగాలగణపూర్ మండలంలో దాదాపుగా 50,000 బ్యాగ్స్ షిఫ్ట్ చేయవలసి ఉంది. ఇప్పుడు అనుకోకుండా ప్రతిరోజు ఎక్కడో దగ్గర సాయంకాలం పూట అకాల వర్షాలు వస్తున్నాయి. ఓ పక్క రైతులు ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం కొనుగోళ్లు భారీగా చేస్తున్నామని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.
ఇప్పటికైనా అకాల వర్షాల నుంచి ఆదుకోవాలని, ధాన్యం కొనుగోలు త్వరగా పూర్తి చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.